నా పేరు మురళీకృష్ణ. నేను బ్లూ ఫ్లవర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్ అయోధ్య నగర్ విజయవాడలో పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్. ఇప్పుడు మనం పిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్, మన తెలుగులో కామన్గా జనాలకు అర్థం అవ్వాలంటే ఉబ్బుకామెర్లు అంటాం, దాన్ని ఇంగ్లీష్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. మెడికల్గా మేము దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని పిలుస్తాం. ఎక్కువ మంది పిల్లలు 2-3 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది పిల్లలు ఈ కండిషన్తో ప్రజెంట్ అవుతారు. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్, ఉబ్బుకామెర్లు అన్న కండిషను శరీరంలో ఒళ్ళంతా వాస్తుంది, వాపులు ఊబకాయంతో వస్తారు, ఒళ్ళంతా నీరు పట్టి వాస్తుంది. యూజువల్గా ఫేస్ చుట్టూ మొదలవుతుంది, కంటి చుట్టూ వాపులు ఉంటాయి, నెమ్మదిగా పొట్ట, కాళ్ళు, చేతులు, టెస్టిస్, వరిబీజాల చుట్టూ కూడా వాపులు వస్తాయి. సో ఇవన్నీ ఫస్ట్ ఫ్యూ డేస్లో మనకి ఒత్తి మొహం వాస్తుంది, ఎలర్జీ అనుకుని దగ్గు జలుబు పిల్లల్లో కామన్గా వస్తుంది. ఆ దగ్గు జలుబు వల్ల కొంచెం ముక్కు బ్లాక్ అయ్యి జలుబు ఎక్కువ చేసి కళ్ళు వాచేయను, లేకపోతే రాత్రి నిద్ర పట్టలేదు, సరిగ్గా పడుకోలేదు, దగ్గుతున్నాడు, కళ్ళు వాచే అని మిస్గైడ్ అవుతారు. కానీ కొన్ని రోజుల తర్వాత పొట్ట, కాళ్ళు, చేతులు వాపులు కనిపించినప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది ఉబ్బుకామెర్లు. ఫస్ట్ టైం ఉబ్బుకామెర్లు ఆ కండిషన్ లేని వాళ్ళకి ఫస్ట్ టైం కనుక్కోవాలంటే 2-3 వారాలు అయితే కానీ ఆ వాపులు ఒళ్ళంతా కనిపించవు. అలాగే వాపులు పెరిగేసరికి ఆ బ్లడ్ సప్లై తగ్గి కిడ్నీలో మూత్రం తయారే ఇది తగ్గుతుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. యూరిన్ అవుట్పుట్ తగ్గితే పిల్లల్లో కిడ్నీ మీద ఒత్తిడి పెరిగి యూరియా క్రియాటినిన్ ఎక్కువ అవుతాయి. ఇవి మీకు కనిపించే, పేరెంట్స్గా మీకు కానీ డాక్టర్గా మాకు కానీ బయట నుంచి కనిపించే లక్షణాలు. కానీ ఉబ్బుకామెర్లు, ఆ వాపులు ఉబ్బుకామెర్ల వల్ల వస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకోవాలంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్లో యూరిన్లో ప్రోటీన్ పోతుంది, యూరిన్లో ప్రోటీన్ పోతుంది అని యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అని ఒక టెస్టు, లేకపోతే రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్ ఆల్బుమిన్ పోతుంది, ఆల్బుమిన్ 3+ కానీ అంతకంటే ఎక్కువ ఉంది అంటే యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోతుంది. యూరిన్లో ప్రోటీన్ పోతుంది కాబట్టి బ్లడ్లో ఆల్బుమిన్, ఆ ప్రోటీన్, ఏ ప్రోటీన్ అయితే యూరిన్లో పోతుందో అది బ్లడ్లో డ్రాప్ అయిపోతుంది. సో బ్లడ్లో ఆల్బుమిన్ టెస్ట్ చేస్తే ఆల్బుమిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. నార్మల్గా ఆల్బుమిన్ లెవెల్స్ పిల్లల్లో 3.5 నుంచి 5.5లో ఉండాలి. ఈ ఉబ్బుకామెర్లు ఉన్న పిల్లలకి 2.5 కంటే తక్కువ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా పిల్లలకి 150-200 కంటే తక్కువ ఉండాలి. పిల్లల్లో ఉబ్బుకామెర్లు ఉన్న పిల్లల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. కొంతమంది పిల్లల్లో 300-400 దాకా కూడా వెళ్తాయి. సో ఒళ్ళంతా వాపులు రావటం, యూరిన్లో ప్రోటీన్ పోవటం, బ్లడ్లో ప్రోటీన్ తగ్గిపోవటం, అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగటం, ఈ లక్షణాలన్నీ దగ్గర పెట్టుకుంటే ఉబ్బుకామెర్లు ఉన్నాయని నిర్ధారిస్తాం.